సృష్టికి పూర్వము శ్రీ మహావిష్ణువు నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడికి తాను చేయవలసిన కార్యము తెలియని వాడై కర్మభూమిలో తపస్సు చేయుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు బ్రహ్మ తన తపస్సుకు అనువైన ప్రదేశమును వెతుకుతూ తూర్పు సముద్రమునకు 6 క్రోశముల దూరము రాగా అతడు ఆయన మనస్సును ఒక దివ్య తేజస్సు కనిపించెను. ఆ ప్రదేశమును పవిత్రముగా భావించి తపస్సు చేయుట ప్రారంభించెను. కొన్ని కాలములు బ్రహ్మ తపస్సు చేసిన తర్వాత శ్రీహరి ప్రత్యక్షమై బ్రహ్మ యొక్క అభిమతం తెలిసిన వాడై ఇట్లు చెప్పెను. నా నిశ్వాసముల నుండి పుట్టిన వేదమును ఆధారముగా చేసుకొని ఈ చరాచర సృష్టిని ప్రారంభించమని చెప్పాను. అంతట బ్రహ్మదేవుడు వేదములను ఆధారముగా చేసుకొని ఈ సృష్టి మొత్తమును నిర్మించసాగాను. ఈ వనములో బ్రహ్మ విష్ణువుల ఇరువురి గోష్ఠి జరుగుట వలన గోష్ఠీ వనము అను పేరుతో ప్రసిద్ధి చెందింది. పరమాత్మ యొక్క స్వరూపము ఇక్కడ ప్రత్యక్షమైనందున పారమాత్యము అని కూడా పిలువబడుచుండెను. బ్రహ్మ ఈ క్షేత్రమున ఒక సరస్సు నిర్మించి ఆదిత్యవర్ణ తేజోరూపుడైన అచ్యుతుని అర్చించి సత్యలోకమునకు తరలి వెళ్ళెను. తరువాత కొంతకాలమునకు కాశీలో అత్రి మహాముని తీవ్రమైన తపస్సు చేయగా ఆ తపోజ్వాలలకు లోకములు తల్లడిల్లుచుండెను. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంతటా అత్రి మహర్షి స్వామిని స్తుతించి, ఓ దేవాదిదేవా, నేను నిరంతరము నిన్ను మనస్సున భావించినందున భావనారాయణుడిగా ఈ క్షేత్రములో వెలిసి ఉండమనెను. భగవంతుడు అత్రి మహర్షి కోరికను అనుసరించి అట్లే అని వరమిచ్చి నాటి నుండి కాశీలో భావనారాయణగా కొలువై ఉండసాగిరి. పూర్వము గోష్ఠీవన క్షేత్రమునకు 3 మైళ్ళ దూరములో ఉన్న నండూరు గ్రామంలో నివసించుచున్న కేశవయ్య అను బ్రాహ్మణుడుకు సంతానము లేకపోవటచే తన మేనల్లుడు పరమభక్తుడైన గోని గోవిందయ్యను వెంట పెట్టుకొని కాశీ యాత్రకు వెళ్ళాను. అక్కడ పవిత్ర గంగానదిలో స్నానము చేసి భావనారాయణుని విశ్వనాథులను సేవించుచు 1 రోజులు నియమముతో దీక్ష చేసిరి. ఒకనాడు గోవిందయ్య తన మేనమామతో, మామ, భగవద్ అనుగ్రహంతో నీకు ఆడపిల్ల కలిగినచో ఈ భావనారాయణుని సాక్షిగా నాకిచ్చి వివాహం జరిపించమని కోరాను. అది విన్న కేశవయ్య తప్పక ఇచ్చేదనని మాట ఇచ్చాను. పిదప కొంతకాలమునకు కేశవయ్య భార్య సోమిదేవమ్మ గర్భము దాల్చి బంగారు బొమ్మలాంటి బాలికను ప్రసవించెను. కేశవయ్య ఆనంద పరవశుడై ఆ బాలికకు అక్కలక్ష్మి అని పేరు పెట్టారు. అక్కలక్ష్మికి వివాహ వయస్సు వచ్చిన తర్వాత గోవిందయ్య తన మామ అయిన శంకరయ్య దగ్గరకు వెళ్ళి తనకు ఇచ్చిన మాట ప్రకారం కూతురునిచ్చి వివాహం జరిపించమని కోరాను. అంతటా శంకరయ్య సౌందర్యవంతురాలైన తన కూతురిని గూనికల గోవిందయ్యకు ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేక నేను మాట ఇవ్వలేదు అని అబద్ధమాడాను. అంతట పరమభక్తుడైన గోవిందయ్య కాశీలో భావనారాయణ సాక్షిగా నాకు మాట ఇచ్చావు గదా అని అనగా, అయితే ఆ భావనారాయణనే వచ్చి సాక్ష్యం చెప్పమను, అప్పుడు నా కూతురు నీకిచ్చి వివాహం చేస్తాను అని శంకరయ్య ఊరి పెద్దలందరి ముందు చెప్పాను. అంతట గోవిందయ్య కాశీకి వెళ్ళి భావనారాయణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమవ్వటంతో గోవిందయ్య జరిగినది వివరించి తనతో సాక్ష్యమునకు రమ్మని ప్రార్థించెను. అక్కడే ఉండి ఇదంతా విన్న అత్రి మహర్షి తనను వీడి వెళ్ళవద్దని స్వామిని వేడుకొనగా, అంతటా స్వామివారు మనమందరము గోవిందయ్య ఊరు వెళ్ళి సాక్ష్యం చెప్పి వచ్చేదము అని అత్రి మహర్షితో చెప్పి, గోవిందుడితో నేను కాశీ విశ్వనాథుడు సపరివార సమేతంగా నీ వెంట వచ్చేదము, కానీ నువ్వు వెనకకు తిరగ చూడకుండా వెళ్ళమని చెప్పాను. గోష్ఠీవనం ప్రాంతముకు చేరుకోగానే ఆ భక్తవత్సలుడు వస్తున్నాడా లేదా అని సందేహముతో గోవిందయ్య వెనుదిరిగి చూశాను. అంతటా స్వామి సుస్థిరుడై గోష్ఠీవనములో అర్చారూపమున వెలిసెను. విషయం తెలుసుకున్న కేశవయ్య ఆశ్చర్యపడి స్వామివారిని దర్శించి తను చేసిన పొరపాటు క్షమించమని ప్రార్థించి కూతురిని గోవిందయ్యకు ఇచ్చి వివాహం జరిపించను. ఆనాటి నుండి కాశీ భావనారాయణుడు స్వర్ణపురి నందుగల గోష్ఠీవనములో సాక్షి భావనారాయణుడుగా పేరు పొందెను. అన్ని పుణ్యక్షేత్రముల కన్నా స్వర్ణపురికి ఒక ప్రత్యేకత కలదు. బ్రహ్మ తపమనరించిన ఏకైక పుణ్యభూమిగాను, హరిహరాదులు వేంచేసిన దివ్యక్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణంలో శ్రీ సాక్షి భావనారాయణ స్వామి దేవస్థానము కలదు. గుంటూరు నుండి 33 కిలోమీటర్ల దూరంలో బాపట్లకు వెళ్లే దారిలో పొన్నూరు పట్టణము ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రములో బ్రహ్మ సరోవరము కలదు. దీని సృష్టికి పూర్వము బ్రహ్మ వాసుదేవుని అనుగ్రహమునకై ఈ గోష్ఠీవనమున తపము చేసేటప్పుడు స్నానపానాదుల కొరకు నిర్మించి వినియోగించితిరి.
దేవాలయ రాజగోపురమునకు ఎదురుగా క్షేత్రపాలకుడిగా దాసాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది. దేవాలయ రాజగోపురం తూర్పుకు అభిముఖంగా సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండి ఇంద్రగోపురంగా పిలువబడుతుంది. రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభమును మరియు మండపమును చూడవచ్చు. మండపము నుండి లోపలికి వెళితే శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారిని దర్శించుకోవచ్చు. పక్కన శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దర్శించవచ్చును. స్వామివారికి కుడివైపున లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము కలదు. దేవాలయములో ప్రదక్షిణ దిశగా వెళితే రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు. పూర్వము ఒకప్పుడు నిడుబ్రోలు గ్రామ వాస్తవ్యులు చింతక్రింద వంశీయులకు పద్మశాలి బహుత్తముల వారి ధాన్యపు పాత్రలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు వెలసి వారితో, నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా భావించి పొన్నూరులో వేంచేస్తున్న భావదేవుని సన్నిధిని ప్రతిష్ఠ చేయించి లోక కళ్యాణార్థమై ఆ స్వామికిచ్చి కళ్యాణము జరిపించుడు అని స్వప్నములో ఆదేశించను. వారు ఆనందభరితులై అమ్మవారి ఆజ్ఞ శిరసా వహించిరి. నాటి నుండి నేటి వరకు ఆ వంశీయులే శ్రీవారి కళ్యాణోత్సవ సమయంలో అమ్మవారికి తలంబ్రాలు, పసుపు కుంకుమలను సమర్పించుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణములో వాయువ్యములో శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయము కలదు. అక్కడ నుండి ముందుకు వస్తే భావనారాయణ స్వామి వారి గర్భగుడికి ఎడమవైపున శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ధ్వజస్తంభనకు పక్కనే పొన్న వృక్షము కలదు. అవుతు సీమను పాలించు అందెల నారపరాజు స్వామివారిని దర్శించుకున్న తర్వాత తన వీపును పుట్టిన రాచపుండు తగ్గిపోవటంతో దేవాలయ గోపుర నిర్మాణాదులను చేయించి అయ్యత్తయార్ అను బ్రాహ్మణులను అర్చన కైంకర్యాదులు చేయుటకు నియమించితది. కులోత్తుంగ చోళయ మహారాజు సాక్షి భావనారాయణ స్వామికి వైశాఖ మాస బ్రహ్మోత్సవములు జరుపుటకు అర్చన భాగాదుల నిర్వహణకు కాను కొండపాటూరు, కొండముంది, మన్నవ, బోడపాడు, మునుకుదురు గ్రామాలను 1119వ సంవత్సరంలో ధారాపూర్వకంగా స్వామివారికి సమర్పించను. రాచూరు జమీందారుల పాలనలో శ్రీ మాణిక్య రాయానింగారు స్వామిని సేవించినారు. అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించుతున్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మాణిక్య రాయనిం గారి నుండి శ్రీ భావనారాయణ స్వామి వార్ల దేవాలయమును సర్వహక్కులతో క్రీస్తు శకం 1804 సంవత్సరమున స్వాధీనపరుచుకున్నారు. అప్పటి నుండి వాసిరెడ్డి వంశీయులు ధర్మకర్తలుగా ఉండి దేవాలయమును అభివృద్ధి చేస్తున్నారు. శ్రీ స్వామివారి దేవస్థానముకు అనుబంధముగా శ్రీ భావనారాయణ స్వామివారి సంస్కృత కళాశాల, ఉన్నత పాఠశాల, గ్రంథాలయము, నాదస్వర విద్యాలయము నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సర్వే జనాం సుఖినో భవంతు. మంగళం మహత్.